వినోద్ కుమార్ గారు మీరు ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఈ చర్య ద్వారా వాళ్ళు ఏం మెసేజ్ ఇదలుచుకుంటున్నారు భారతదేశానికి? ఇప్పుడు మిత్రులు జై పాలస్తీనా అనే అంశాన్ని లేవనెత్తారు. జై పాలస్తీనా మేము ఏమాత్రం సపోర్ట్ చేయము. ఎందుకంటే ఈ భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అధికారము ఏ పార్లమెంటు సభ్యునికి లేదు, ఏ ప్రధానమంత్రికి లేదు, ఏ రాష్ట్రపతికి లేదు. ఖచ్చితంగా దాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాల్సిందే. కానీ ఇవాళ ఒక మత రాజదండం అవసరం లేదండి. ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఈ దేశంలో అన్ని సంస్కృతులు, అన్ని రాష్ట్రాల యొక్క సమ్మేళనమే భారతదేశము. ఈ భారతదేశంలో ఉన్న బహుళ సమ్మేళనాలు, బహుళ సంస్కృతి, బహుళ మతాలు, బహుళ కులాలు వీటన్నిటిని సమానంగా గౌరవించమని చెప్పేసి, ఏ మతాన్ని అధికారిక ఉండొద్దని చెప్పేసి భారత రాజ్యాంగం బోధిస్తున్నది. అంటే ఇవాళ హిందూ మతం అనేది దేశంలో లేదు, అసలు మతమే కాదు హిందూ. హిందూ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అని సుప్రీంకోర్టు చెప్పింది, స్పష్టంగా చెప్పింది. కాబట్టి హిందూ మనం ప్రతి క్రిస్టియన్ కూడా హిందువేనండి. ముస్లిం ఈ దేశంలో పుట్టిన వాడు కూడా ముస్లిం కూడా హిందువే. ఈ దేశంలో హిందూ అనే పదం వే ఆఫ్ లైఫ్. ఎవరైనా ఏ ఆరాధనైనా ఆరాధించుకోవచ్చు. రాయిని మొక్కవచ్చు, నువ్వు చెట్టును మొక్కచ్చు, పావును మొక్కచ్చు, పందిని మొక్కచ్చు. ఈ దేశంలో అంత స్వేచ్ఛ ఉంది. అంత గొప్ప స్వేచ్ఛను ఇవాళ ఒక మతానికి పరిమితం చేయడమో, లేకపోతే ఒక కులానికో, ఒక భాషకో, ఒక ప్రాంతానికో పరిమితం చేయడం కుదరదు. రాజ్యాంగం ఒప్పుకోదు. సాది గారు చెప్పినట్టుగా ఇది మౌలిక సూత్రాలకు విరుద్ధం. భారత మౌలిక సూత్రాలను మార్చే అధికారం ఎవరికి లేదు. సింగోలు తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన భారతదేశం మౌలిక స్వరూపం మారుతుందని అనుకుంటే భ్రమ మాత్రమే. ఇవాళ ఈ దేశంలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటే ఏం చేశారు ప్రజలు ఇవాళ? కాబట్టి ఇవాళ దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ మౌలిక సూత్రాలని పరిరక్షించుకోవడానికి దేనికైనా సిద్ధపడుతున్నారు అనే దాన్ని ఇవాళ 2024 ఎన్నికలు చూపెట్టినాయి. కాబట్టి ఇవాళ రాజదండాన్ని తొలగించాల్సిందే. అది మొదట లేదు. అది నిజంగా సాంప్రదాయం అయితే మొదటి నుండి ఉండాలి కదా ఈ భారతదేశంలో. అది లేని దాన్ని తీసుకొచ్చి నువ్వు పెడుతున్నావు కదా ఇవాళ. వినోద్ గారు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మీరు ఏదైతే హిందూ దాని గురించి చాలా క్లారిటీ ఇచ్చారో, చాలా మంచిగా చెప్పారు, చాలా సంతోషము. అట్లాగే ఏ విధంగా అయితే మీరు రాజదండం గురించి తీసేయాలని చెప్పారో అది మాత్రం కాదు, అది అట్లాగే ఉంటుంది. ఎందుకంటే అది మన ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. మన ఇండియన్ ఏదైతే మనము చెప్తున్నారు, ఇందాక మీరు బాధపడ్డారో, ఏ విధంగా అయితే ఇండియాని దాటుకొని చైనా పోయిందని చెప్పారో, మీరు అసలైన భారతీయుడు, అసలైన బహుజనుడు, మీరు ఏ విధంగా అయితే చైనా రాజదండం పెట్టండి, పార్లమెంట్ మ్యూజియంలో అన్ని పెట్టండి. కానీ పార్లమెంటు ప్రెసిడెంట్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పార్లమెంట్ మ్యూజియం ఉంది అక్కడ, ఆ మ్యూజియంలో పెట్టండి, తప్పులేదు. ఇది చెప్పని చరిత్ర చెప్పండి, తప్పులేదు. కానీ ఇవాళ భారత పార్లమెంటు రాజ్యాంగ సభ ఆమోదించని అంశాన్ని మళ్ళీ నువ్వు ఆమోదించాలంటే మళ్ళీ చట్టసభలో దాని మీద చర్చ పెట్టి మెజారిటీ సభ్యులు ఆమోదం తీసుకొని ఇవాళ దాన్ని ఉంచుతావా తీసేద్దామా అనే దాన్ని చర్చ జరగకుండా ఇష్టారాజ్యంగా చేయడానికి. సాదిక్ గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి. వీళ్ళు బీజేపీ